ఈ పొటాటో అనేది మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చామన్నమాట. ఇది ఇలాగా కొంచెం మొలకలు వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే కట్ చేసామన్నమాట. కట్ చేసిన తర్వాత దాన్ని మనం ఏంటంటే ఒక సాయిల్‌లో పెట్టేసాము. ప్రీవియస్‌గా నేను సాయిల్‌లో పెట్టిన వాటికి రూట్స్ వచ్చాయి. ప్లస్ ప్లాంట్ కూడా వచ్చాయన్నమాట. సో మళ్ళీ ఇంకొకసారి మీకు చూపించడానికి నేను ఇలాగ పెట్టడం జరిగింది. సో ఈ పొటాటో అనేది త్వరగా గ్రో అవుతుంది అండ్ తొందరగా కూడా మనకి ఎక్కువ టైం సేమ్ ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది కూడా నేను పెట్టడం జరిగిందనమాట. ఈ ప్లాంట్ ఏంటంటే నేను పెట్టి ఒక 15 డేస్ ఆర్ 20 డేస్ అవుతుందన్నమాట. సో త్వరగానే గ్రో అయింది. బట్ ఇది ఎక్కువ టైం తీసుకునేది అనమాట తొందరగా రావడానికి కూడా. అది అండ్ 2 పెట్టాను, వాటిలో ఒకటైతే గ్రో అయింది, ఇంకొకటి మాత్రం తనకి ఇంకా స్టెమ్ అనేది రాలేదు. బట్ వెయిట్ చేస్తున్నాను. ఈ తమలపాకు అనేది నేను పెట్టి ఒక 1 ఇయర్ అవుతుందన్నమాట. సో మంచిగానే ఫామ్ అయింది ఇది. బట్ లీవ్స్ కూడా చాలా పెద్దగా లీవ్స్ అనేది వచ్చాయి. చూడండి అసలుకి నా హ్యాండ్లో ఉంది ఎంత లీఫ్, అసలుకి నా హ్యాండ్ కూడా సరిపోలేదన్నమాట. ఆ లీఫ్కి అంత బిగ్ సైజ్ ఉందన్నమాట ఆ లీఫ్ అనేది. ఇది వైట్ రోజ్ అనమాట. బట్ దీనికి బడ్స్ అనేవి ఎక్కువగానే వచ్చే మొగ్గలు అనేవి. బట్ లేట్ అవుతుంది ఎందుకో ఏమో తెలియదు. ఇది వైట్ అనమాట. సో వచ్చినా కానీ స్మాల్ సైజ్ రోజెస్ అనమాట. పర్లేదు, కొంచెం బాగానే పూస్తాయి. ఈ షుగర్ కేన్ ప్లాంట్ వచ్చేసేసి నేను పెట్టి అలా లేదన్నా కానీ 1 ఇయర్ అవుతుందన్నమాట. ఈ 1 ఇయర్కి ఇంత ప్లాంట్ అయిందనమాట. సో ఇంకా దానికి చూసారా గెనుపులు అనేవి ఎలాగ వచ్చాయో ఇంకా వస్తాయన్నమాట. ఆ తర్వాత దాన్ని కట్ చేయడం జరుగుతుంది. ఈ పైనాపిల్ ప్లాంట్ అనేది నేను మార్కెట్ నుంచి తీసుకురావడం జరిగింది. బట్ ప్లాంట్ వస్తుందా రాదా అనుకుని, బట్ వచ్చింది. ఈ ప్లాంట్ వచ్చేసేసి లిచీ ప్లాంట్ అనమాట. నేను సీడ్తో పెంచడం జరిగింది. ఇది అంటే లేట్ అవుతుందన్నమాట గ్రోయర్కి. ఓకే, హెల్దీగానే ఉంది ప్రజెంట్ అయితే. ప్లాంట్ అనేది త్వరగా అనేది గ్రో అవ్వదు, లేట్ అవుతుంది ఎందుకో ఏమో తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, ఓకేనా. సేమ్ ఇది కూడా నేను సీడ్తో పెంచడం జరిగిందనమాట. అది ఏం మామిడో ఏమో నాకు ఐడియా లేదు. నేను తినేసిన విత్తనం అనేది నాటడం జరిగింది. సో అది అలాగా మొలకొచ్చిందనమాట. సో ఇంత ప్లాంట్ అయ్యింది. ఇదైతే మంచిగానే గ్రో అవుతుంది. బట్ త్వరగా గ్రో అవ్వాలని నేను అనుకుంటున్నాను. ప్లాంట్ అయితే ఓకే, కానీ మంచి సీడ్ అనమాట. చాలా తీగా ఉంటుంది ఆ సీడ్ కూడా. ఇది కూడా ఆరెంజ్ ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్ కూడా నేను సీడ్ తోటి పెంచడం జరిగింది. దీనికి 3 ఇయర్స్. బట్ ఇది కుండీలో ఉండడం వల్ల ఏమో కానీ కొంతవరకే గ్రో అయిందనమాట. మన వర్షాలకైనా కానీ ఆ లీవ్స్ అనేది రావడం జరిగింది. ప్రీవియస్గా అయితే అది కూడా లేదు. బట్ ఇప్పుడైతే కొంచెం సమ్ బెటర్ వర్క్ అవుతుంది, బాగానే పెరుగుతుందన్నమాట. మీరు కూడా ఎవరైనా ఆరెంజ్ ప్లాంట్ అనేది పెట్టారా? చామంతి ప్లాంట్ అంట, నాకు తెలియదు. బట్ వేరే వాళ్ళు ఇచ్చారనమాట. ఇస్తే ఇది పెట్టడం జరిగిందనమాట. ఇది కూడా చామంతి అంట, నాకైతే తెలియదు ఇది చామంతి అని. బట్ ఇప్పుడే మొగ్గలు కూడా వేస్తుంది. అది పువ్వు వచ్చింది, మళ్ళీ ఫ్లవర్ వచ్చిన తర్వాత మీకు చూపించడం జరుగుతుంది అనమాట. మంచి ప్లాంట్ త్వరగానే గ్రో అవుతుంది. ఎక్కువ మొగ్గలు కూడా బాగానే వచ్చాయి, పర్లేదు. బట్ ఇది ఫ్లవరింగ్ అవ్వడానికి ఒక 3 months పడుతుంది, ఎందుకో ఏమో తెలియదు. ఈ ప్లాంటే అంతో ఏమో నాకైతే ఇది కూడా వేరే వాళ్ళు ఇచ్చారు, అది తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సో ఇది ఇన్ని వచ్చాయన్నమాట మొగ్గలు అనేవి. ఓకే, బట్ ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తుందో ఏమో మనకైతే తెలియదు. రావాలి త్వరగా పువ్వులు అనుకుంటున్నాను నేనైతే. ఈ ప్లాంట్ వచ్చేసేసి కాయిన్ ప్లాంట్ అండ్ సరస్వతి ప్లాంట్ అనమాటారు. కొంతమంది కొన్ని రకాలుగా పిలుస్తారు. నాకు తెలిసైతే కాయిన్ ప్లాంట్ అండ్ సరస్వతి ప్లాంట్ అని అంటారనమాట. ఇది మా ఇంటి దగ్గర ఉంది. ఇది ప్రీవియస్గా ఇది కూడా వేరే వాళ్ళ దగ్గర పసుపు ప్లాంట్ అనమాట. ఆల్రెడీ అందరికీ తెలుసు, చాలామంది కూడా పెంచుకుంటున్నారు. అదిగోండి పసుపు అనేది ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట. అది ఎంత పసుపు వస్తుందో ఏమో తెలియదు. ఫస్ట్ టైం నేను పెట్టడం జరిగిందనమాట. ఈ పసుపు అనేది ఎక్కువ రావాలని అనుకుంటున్నాను. అది బేబీ ప్లాంట్ అనమాట, బేబీ పసుపు అనమాట. బాగానే ఉంటుంది, స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఇది.